అందరూ బాగున్నారు. ఈరోజు కొబ్బరి పాలతో రైస్ చేసుకుందాము. కొబ్బరి పాలు తీయటానికి పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ వేసాను. మంచిగా గ్రైండ్ అయిన తర్వాత దాన్ని వడకడుతూ ఉన్నాను స్ట్రైనర్లో. ఇలా స్ట్రైనర్ పెట్టి దానిలోకి గ్రైండ్ అయిన కొబ్బరి మొత్తం వేస్తే పాలు కిందకు దిగుతాయి. మిగిలిన కొబ్బరి పొట్టు మీద వాటర్ పోసామంటే మిగిలిన పాలు కూడా దిగుతాయి. శుభ్రంగా మిక్సీ జార్ కడిగేసి ఆ వాటర్ పోయొచ్చు. తిప్పేసి 2-3 సార్లు దాని మీద వాటర్ పోసామంటే ఆల్మోస్ట్ కొబ్బరిలో ఉన్న పాలన్నీ కిందకి దిగిపోతాయి. ఇంకా కొబ్బరి పిప్పు కొంచెం వైట్ షేడ్లోకి వస్తుంది, లైట్ కలర్లోకి. ఆ టైంలో తీసేసేయచ్చు. ఇదే పాలను ఒక మంచి వైట్ క్లాత్లో వేసి కూడా తీయచ్చు. ఇంకా మిగిలిన పిప్పని మొక్కలకు కానీ లేదా పశువులు గేదెలు ఉంటే వాటికి కలిపి ఇచ్చే వాటర్లో కూడా వేసి ఇవ్వచ్చు. అవేం లేని వాళ్ళు అయితే వాళ్ళు ఇంట్లో చిన్న చిన్న మొక్కలు పెంచుతూ ఉంటారు కదా, వాటికి కొద్దిగా వేయచ్చు బలము మొక్కలకి. నెక్స్ట్ ఈ పాలు మంచిగా వైట్గా వచ్చాయి. వీటితో ఈరోజు రైస్ చేస్తున్నాను, కొబ్బరి పాల రైస్. మనం జనరల్గా పలావ్ చేస్తాము. ఆ పలావ్ చేస్తే దాంట్లోనే వాటర్కి బదులు కొబ్బరి పాలు యూజ్ చేస్తాము. దాన్ని కొబ్బరి పాల రైస్ అంటారు. మామూలుగా ఈ కొబ్బరి పాలతో స్వీట్ కూడా తయారు చేస్తారు, పాయసం చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టాను. ఈరోజు మా కోసమే సండే స్పెషల్గా ఈ సండే చేసిన రెసిపీ. 1 కేజీ రైస్ మా ఫ్యామిలీ కోసం తయారు చేస్తూ ఉన్నాను. బిర్యానీ దినుసులు అన్నీ వేసాను ఒక్కొక్కటిగా. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. బిర్యానీ దినుసులు అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, స్టార్ పువ్వు, ఇవి మొత్తము యాలుక్క. అవి మీకు స్మెల్ మీరు ఎంత యూజ్ చేయాలో చూసుకొని క్వాంటిటీని బట్టి మీరు వేసే రైస్ని బట్టి వేసుకోవటం. తర్వాత ఉల్లిపాయ ముక్కలను సన్నగా కట్ చేసి వేయిస్తున్నాను. అవి బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించాలి. నెక్స్ట్ అల్లం చిన్నులపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం చిన్నులపాయ పేస్ట్ ఒక పెద్ద స్పూన్తో 1 స్పూన్నర వేసాను. అది కూడా మంచిగా వేయించాలి, బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించాలి. వేగాక అడుగు పట్టకుండా మెల్లగా తిప్పుతూ వేయించాలి. బాగా తిప్పుతూ వేయిస్తూ ఉంటే అడుగంటకుండా మాడకుండా ఉంటుంది. ఈరోజు కొబ్బరి పాల అన్నము, చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ని కూడా నీట్గా కట్ చేసి కడిగి 2 సార్లు కడిగి మళ్ళీ స్ట్రైనర్లో వేసి పెట్టాను. ఇంకేమైనా వాటర్ ఉంటే కిందకి దిగుతాయని. అల్లం చిన్నుపాయ పేస్ట్ కూడా వేగింది. ఇప్పుడు పుదీనా యాడ్ చేయబోతున్నాను. పుదీనా, కొత్తిమీర
వేసి కొద్దిసేపు వేపాలి. దీంతో పాటు కొంచెం క్యారెట్ ముక్కలు, జీడిపప్పు వేసి వేయించాలి. ఒక గుప్పెడు జీడిపప్పు అయితే ఓ 10 గ్రామ్స్ వేసి వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేశాను. 2 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేశాను. పచ్చిమిర్చి కూడా మీరు తినే స్పైస్ని బట్టి వేసుకోవటమే. మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ తింటే తక్కువ యాడ్ చేసుకోండి. క్యారెట్, జీడిపప్పు ఇవన్నీ మనకు ఉన్న దాన్ని బట్టి క్యారెట్, జీడిపప్పు ఒక్కటి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగి ముందే నీళ్ళల్లో శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టాను. ఇది కొంచెం ఆకుకూర కాబట్టి ఎక్కువ వేయించకుండా ఒకసారి వడిలిన దాకా ఉంచి ఇంకా వాటర్ యాడ్ చేస్తే, కొబ్బరి పాలు యాడ్ చేస్తే సరిపోతుంది. ఒకసారి తిప్పుతున్నాను. కొంచెం వడిలాక పాలు యాడ్ చేయటమే. ఇంకా ఇవి వేస్తూ ఉండగానే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకా పాలు యాడ్ చేస్తున్నాను. నేను 1 కేజీ రైస్ తీసుకున్నాను ఈరోజు మా ఫ్యామిలీ కోసం. దానికి అదే 1 కేజీ రైస్ బట్టి గిన్నె అనమాట, దాంతో పోసాను. ఇప్పుడు కేజీన్నర పోస్తున్నాను వాటరు. ఇంకా మరీ కొంతమంది 2 కూడా వేస్తారు. నేను కొంచెం 2 తగ్గిస్తాను. 1.5 కంటే కొంచెం ఎక్కువ వేస్తాను. వాటర్ కరెక్ట్గా వేస్తుంటే ఇంకా అన్నము నీట్గా కుక్ అవుతుంది. ఎలాంటి టెన్షన్ పడే పని ఉండదు, నీట్గా అయిపోతుంది. ఇప్పుడు మా రైస్ అయితే సింగిల్ పాలిష్ రైస్ అనమాట. బాస్మతి రైస్తో కూడా చేస్తుంటాను. ఈరోజైతే సింగిల్ ఇంట్లో యూజ్ చేసే రైస్తోనే చేస్తున్నాను. సడన్గా పిల్లలు కొబ్బరన్నం చేసుకుందాం అని అడిగితే చేస్తున్నాను అనమాట. కొబ్బరికాయలు ఇంట్లో ఎప్పుడు ఉంటాయి. మాకు కొబ్బరి చెట్లు ఉన్నాయి. అవి మంచిగా తెరలాలి. మనం పోసిన పాలు నీట్గా పైకి కిందకి తెరలేదాకా వెయిట్ చేయాలి. ఈలోపు నేను పక్కనే స్టవ్ మీద చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈరోజంతా ఇక అన్నం చేయటమే వీడియో తీస్తున్నాను. చికెన్ది తీయలేదు. ఇది షార్ట్ వీడియో ఉంది ఈ ఛానల్లో. లాంగ్ వీడియో మరోసారి చేసి పెట్టాలి. ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో షార్ట్ వీడియో పెట్టాను. ఇక్కడ నేనే తీసుకొని పెట్టడం కాబట్టి ఇక అటు ఇటు కవర్ చేయలేకపోతున్నాను. ఒక్కటే పెట్టేస్తున్నా. ఏంటంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి, ఇప్పుడే వంట నేర్చుకుంటున్న పిల్లలకి, టీనేజ్ గర్ల్స్కి యూజ్ అవుతుంది. గర్ల్స్, బాయ్స్ ఎవరైనా దూరంగా ఉండి వంట చేసుకునే వాళ్ళకి సింపుల్గా చేసుకోవడానికి ఇది కొబ్బరి పాల ప్యాకెట్స్ కూడా దొరుకుతున్నాయి సూపర్ మార్కెట్లో. అవి తెచ్చుకొని కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు. చిన్న కుక్కర్ పెట్టుకొని డైరెక్ట్గా చేసుకోవచ్చు.
ఆల్మోస్ట్ పాలు పొంగొస్తున్నాయి. అదే రైస్లో వేసిన వాటర్ పొంగొస్తుంది. పొంగు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. పొంగు వచ్చినప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా యాడ్ చేయాలి. పొంగు రాబోతుంది పొంగు. ఇంకా వచ్చేస్తుంది నీట్గా పైకి కనిపిస్తుంది. మంచిగా పొంగు వస్తుంది. ఈ టైంలో కొంచెం సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి. సాల్ట్ కానీ కల్లుప్పు కానీ. ఉప్పు మర్చిపోయారంటే అన్నం టేస్ట్ చప్పగా ఉంటుంది. ఇది నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నాను. ఏదన్నా పనిలో పడేసి ఉప్పు మర్చిపోయారంటే అన్నం చప్పగా ఉంటుంది, అంత టేస్ట్ ఉండదు. కొద్దిగా గరం మసాలా యాడ్ చేశాను. ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. రైస్ వేసాక ఇంకా అన్నం చూసి అడుగంటకుండా ఆఫ్ చేసుకోవటమే. ఈ రైస్ వేసినప్పుడు మాత్రం హైలోనే ఉంచండి. కొంచెం అంతా దగ్గరకు వచ్చాక మీడియంలో పెడితే మంచిగా కుక్ అవుతుంది. ఇక్కడ రైస్ పక్కనే చికెన్ కర్రీ రెడీ చేస్తున్నాను. దీనిలో పెరుగు చట్నీ కొద్దిగా ఒప్పుకుంటే గోంగూర సాంబార్ కూడా చేసుకుంటే బాగుంటుంది. అయిపోయినట్టే. పాలు ప్రిపేర్ చేసుకోవటమే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ అది కూడా సింపుల్గా నేను వడకట్టినట్టు వడకట్టి సింపుల్గా తీసుకోవచ్చు కొబ్బరి పాలు. అయిపోయింది. అల్యూమినియం గిన్నెలో అయితే నీట్గా వస్తుంది. స్టీల్ గిన్నెలో పెట్టినప్పుడు జాగ్రత్తగా దగ్గరుండి చేసుకోవాలి. నేను ఆల్మోస్ట్ అల్యూమినియం ఆపేసి స్టీల్ గిన్నెలో చేస్తున్నాను వంట. అవి వైట్ గిన్నెలతో ఎక్కువ వాడొద్దు అంటున్నారని చేంజ్ చేశాను అన్నమాట. మంచిగా ఆవిర్లు వస్తున్నాయి, ఉడుకుతున్నాయి. పక్కనే చికెన్ కర్రీ కూడా రెడీ అవుతుంది. దీన్ని ఒకసారి ఎలా తిప్పాలి, బిర్యానీ చేసేటప్పుడు ఇలా చేసేటప్పుడు రైస్ విరగకుండా ఉండాలంటే ఇక కాడగంటితో తిప్పితే అది కొన్ని నిలువుగా పట్టుకొని తిప్పితే రైస్ బ్రేక్ కాకుండా ఉంటాయి. ఉడుకుతుంది పైకి కిందకి. కొత్త ఉడుకుతుంది అనమాట. అన్నం కొత్త ఉడుకుతుంది అంటారు కదా. అయితే వస్తుంది. ఫ్రెండ్స్ సంగతులు అందరూ బాగున్నారు కదా. ఈ కొత్తగా వీడియోస్ చేసి పెడుతున్నాను ఛానల్లో.
మీకు ఛానల్లో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఏమన్నా మీ సజెషన్స్ ఇవ్వాలంటే ఇవ్వండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. నేను ఇంట్లో హౌస్ వైఫ్ని. ఇదొక ఫ్యాషన్గా పెట్టుకొని చేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలు పెద్ద అయిపోయారు, వాళ్ళని చదివించటం, వాళ్ళని స్కూళ్ళకి బాక్సులు కట్టి పంపించటం అంతా ఆల్మోస్ట్ అయిపోయింది. వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఇంకా నేను ఏదో ఒకటి చేయాలని ఒక ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి ఇప్పుడు పని చేస్తూ ఉన్నాను. అయిపోయింది అన్నము. దాన్ని ఒకసారి పట్టుకొని చూస్తే అన్నం మీడియంలో కొంచెం సేపు పెట్టాను, 10 నిమిషాలు. లాస్ట్లో సిమ్లో పెట్టాను. సిమ్లో పెట్టాక అదంతా పైకి వచ్చేసింది. దాన్ని పట్టుకొని చూస్తే తడి లేకుండా ఉండాలి, పైన చేత్తో అన్నం పట్టుకున్న మెత్తగా ఉండాలి. ఇప్పుడు సిమ్లో నుంచి కూడా తీసేసాము, ఆపేసాము. రైస్ ప్లేట్లో పెట్టేశాను. ఓకే, డన్. ఇవాళ కొబ్బరన్నం, చికెన్ కర్రీ రెడీ. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్.